లోపల రావచ్చా? రండి. కూర్చోవచ్చా? కూర్చోండి. ఏంటివన్నీ? నిశ్చితాంబుళాలు. వీళ్ళు నా తల్లిదండ్రులు. నమస్తే. నమస్కారం. మీతో నా పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాం. మా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఎవరు లేరే? ఉన్నారు. ఎవరో? మీ కోడలు. మీరు ఊ అంటే మీ కోడల్ని మా కోడల్ని చేసుకుంటాం. చెప్పొచ్చు కొడతా. నా ఇంటికి వచ్చి నా కోడల్ని పెళ్లి చేసుకుంటానంటారా? మామగారి దగ్గరికి వచ్చి నీ కోడల్ని పెళ్లి చేసుకుంటావు అని అడగడం ఏ చరిత్రలోనైనా ఉందా? మనం తలుచుకుంటే చరిత్రను మార్చగలం. చరిత్ర మార్చేంత గొప్పతనం, విధవకి వివాహం చేసేంత విశాల హృదయం నాకు లేవు. మీరు వెళ్ళచ్చు. చూడండి, మీ కోడల్ని మిమ్మల్ని అడిగాం తప్ప మీ అంగీకారంతో నాకు పని లేదు. 6 ముళ్ళు వేయించుకున్నాను, మరో 3 ముళ్ళు వేయగలరా అని అడిగావు. వెయ్యగలను అని అక్కడే చెప్పేవాడిని. కానీ నువ్వు నమ్మవని నా తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెడలో తాళి కడతాను, నువ్వు ఒప్పుకుంటే. ఒప్పుకోవడానికి ఒప్పుకోపోవడానికి అదే ఉత్తరా? అది ఎప్పుడైతే ఇంటి కోడలైందో అప్పుడే అది ఇంటి స్థిరాస్తి అయిపోయింది. అది బయటికి అడుగంటూ వేస్తే అది కాటికే కావాలి గాని మరో ఇంటి కోడలుగా మాత్రం కాదు. ఆమె మీ కూతురై ఉంటే మీరు ఈ మాట నుండేవారా? ఖచ్చితంగా ఉండేవాడిని. సాంప్రదాయం తప్పడానికి నేను మీకు మళ్ళీ తప్పుడు మనిషిని కాదు. పెద్ద సంఘ సంస్కర్తలాగా పళ్ళాలు ఒప్పుకుంటూ వచ్చారు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. దాని మళ్ళీ తాళి కట్టి పడేస్తే పని మనిషిలాగా పనిచేసి పెడుతుంది. నెల తిరిగేసరికి 4000 జీతం తెచ్చి పెడుతుందనేగా. చూడండి, నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి 1,00,000 మంది లక్షలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీ కోడల్ని నా కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. ఆమె వెనుకున్న విషాదాన్ని చూసి, ఆమె మీద ఉన్న నా కొడుకు ప్రేమను చూసి. ప్రేమ పెరట్లో పచ్చగడ్డ. 6 100 100 6 ఈ పెళ్లి జరగదు. ఆమె ఈ ఇంటికే చెందాలి, మా కోడలుగానే ఉండాలి. మీకు కావాల్సిన ఆమె కాదు, ఆమె సంపాదన. నాకు కావాల్సిన ఆమె సంపాదన కాదు, ఆమె. మర్యాదగా ఒప్పుకుంటే మీ గౌరవం మీకు దక్కుతుంది, కాదంటే మీ గౌరవం పోతుంది, ఆమె నాదవుతుంది. నాకు గులాబీ అంటే చాలా ఇష్టం. అది నీ తల్లో ఉంటే ఇంకా ఇష్టం. ఏంట్రా నువ్వు చేసిన పని? మరొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా. త్వరలోనే ముహూర్తం పెట్టించుకొస్తా. మగాడివయ్యా, నిజంగా మగాడివి. మేడం, మీకు రిజిస్టర్ పోస్ట్. రిజిస్టర్ పోస్టా? ఎక్కడి నుంచి వచ్చింది? లాయర్ నోటీస్ అనుకుంటాను మేడం. ఇక్కడ సంతకం పెట్టండి. నాకు లాయర్ నోటీస్ ఏమిటి? నేనే పంపించాను. దేనికి? పట్టాభి అనే నా క్లయింట్ ఊహ అనే నిన్ను 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. మొగుడు చస్తే ఉద్యోగం వస్తుందని తెలిసిన నువ్వు నా క్లయింట్ కట్టిన తాళిని తెంపేసి ఉద్యోగంలో చేరి విక్రాంత్ అనే కుర్రాడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అతన్నే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం మొగుడు బతుకుండగా విడాకులు తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకోవడం నేరం. కాబట్టి నా క్లయింట్ పట్టాభితో కాపరం చేయవలసిందిగా కోరడమైనది. లేని ఎడల కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోబడును అని నా లాయర్ ద్వారా నీకు నోటీస్ ఇప్పించాను. బెదిరిస్తే భయపడి నీతో కాపురం చేస్తాననుకున్నావా? నువ్వు చేయకపోతే కోర్టు వారు చేయిస్తారు. మ్యాటర్ కోర్టుకి ఎక్కించాననుకో, నీ మొదటి మొగుడు చస్తే ఇచ్చిన ఉద్యోగం పీకేస్తారు. కామ్గా కాపురానికి వచ్చావనుకో, ఉద్యోగం ఉంటుంది, మొగుడు ఉంటాడు. ఉద్యోగమే కాదు, ప్రాణం పోయినా కూడా నేను నీ దగ్గరికి రాను. ప్రాణంతోటే నిన్ను నా దగ్గరికి రప్పించు. ఓకే, ఎవరు లేరని కదా పేడ నోటీస్ ఇచ్చావు. ఓకే, నేనున్నాను రా.
ఇంకొకసారి ఊహతోలికి వెళ్ళావంటే నీ ప్రాణం తీస్తాను రా. అది నా పెళ్ళం, దాన్ని నా ఇష్టం అంటే చేసుకుంటా. వచ్చాను నువ్వు ఎవరురా? నేనెవరైతే నీకేంట్రా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్పండి. సత్య ప్రమాణ పూర్తిగా ఇది నా పెళ్ళామండి. నో, వాడు చెప్పేది పచ్చి అబద్ధం. ఆయన్ని చెప్పనివ్వండి. మీరు చెప్పండి. దీనికి 3 ముళ్ళు వేసి రెండో పెళ్ళంగా చేసుకున్నాను. నీ మొహానికి 2 పెళ్ళాలా అని మీరు అడగచ్చు. దానికి రీజన్ ఉంది. అదేమిటంటే నా మరదలకి శోభనం కాకుండానే మొగుడు చచ్చిపోయాడు. అత్తింటోళ్ళు తరిమేశారు. పుట్టింటికి వచ్చింది. అది చూసి మా ఆవిడ కరిగిపోయి, ఏమండి నాకెలాగూ పిల్లలు లేరు, మా చెల్లికి మళ్ళీ పెళ్లి కాదు, ఎలాగైనా దాన్ని పెళ్లి చేసుకోండి అని బతిమాలింది. ఇష్టం లేకపోయినా జాలిపడి తాళి కట్టాను. ఇష్టం లేనిది వాడికి కాదు, ఆమెకి. పశుబలంతో పసుపు తాడు కట్టి పెళ్ళంటున్నాడు. ఆమె నా పెళ్ళం అంటున్నాడు. తాళి కట్టిన దాన్ని పెళ్ళమని అంటారు. అంటే నాకు నచ్చిన దాని మెడలో బలవంతంగా తాళి కట్టేసి ఇది నా పెళ్ళమైపోయింది, ఇంటికి తీసుకెళ్లి కాపురం చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? దాన్ని పెళ్ళంటారా? అసలు నువ్వెవరు? ఆమె నీకేమవుతుంది? మీరు ఈ కేసు కొట్టేస్తే ఆమె నా భార్య అవుతుంది. చూసారా జడ్జి గారు, నా పెళ్ళాన్ని ఆడి పెళ్ళం చేసుకోవడం కోసం మిమ్మల్ని కేసు కొట్టేయమంటున్నాడు. నేను ఈ కేసు కొట్టేయమంటున్నది ఆమెకు అన్యాయం జరగకూడదని. న్యాయాన్యాయాలు తేల్చవలసింది కోర్టు. ఆమె ఇష్టంతోనే తాళి కట్టించుకుందని అతను చెప్తున్నాడు కదా. అతను చెప్పేది అబద్ధం. ఆమె ఇష్టపడి కట్టించుకుందో బలవంతంగా అతనే కట్టాడో తెలుసుకోవాలంటే ఆమె తండ్రిని అడగండి. సుబ్రహ్మణ్యం గారిని పిలవండి. మీ రెండవ కూతురు ఊహకి పెద్దలుడు పట్టాభికి పెళ్లి జరిగిందా? జరిగింది. మీరు ఆ పెళ్లికి ఇష్టపడ్డారా? ఇష్టపడ్డాను. పట్టాభి మీ పెద్ద కూతురు భర్త అవునా? అవును. మరి రెండో కూతురుని కూడా అతనికే చెందు చేశారు? వయసులో విధవరాలైంది. పొరపాటున తప్పటడుగు వేస్తుందేమోనని. అబద్ధం. ఆయన చెప్పేది అబద్ధం. నిజం చెప్తే పెద్ద కూతురు కాపురం పాడవుతుందని భయపడాలని చెప్తున్నాడు. కావాలంటే మీరు ఊహ తల్లిని అడగండి, ఆమె నిజం చెప్తుంది. ఏమ్మా, పట్టాభి ఊహల పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరిగిందా? అవును. పెద్ద కూతురు భర్తనే మళ్ళీ రెండో అమ్మాయికి చెందు చేశారు. అది పసుపు కుంకాలతో ఉండాలని. పసుపు కుంకాలే కావాలనుకుంటే వేరే సంబంధం చూసి చేయొచ్చుగా. మరో సంబంధం చూసే శక్తి లేక. విన్నారుగా జడ్జి గారు, మా అత్తమామలే ఒప్పుకున్నారు మా పెళ్లి జరిగిందని. కానీ కట్టుకున్న భార్య ఒప్పుకోదు. మీ భర్తకి మీ చెల్లెలికి పెళ్లి జరిగిందా? జరిగింది. వివాహ చట్ట ప్రకారం మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకోవడం నేరం అని తెలుసా? తెలుసండి, కానీ నేను గొడ్రాల్ని. నాకు పిల్లలు లేరని, నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని, నా భర్తను తండ్రిని చేయాలని, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని నేనే ఆయన్ని ఒప్పించాను. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప ఊహా పట్టాభిల పెళ్లి జరిగిందని కోర్టు నిర్ధారించడమైనది. హిందూ వివాహ చట్ట ప్రకారం భర్తగా ఆమెపై సర్వ హక్కులు కలుగజేస్తూ భర్త స్వాధీనంలోకి వెళ్లవలసిందిగా ఆమెని కోర్టు ఆదేశించడమైనది. జడ్జి గారు, ఇది అన్యాయం, దారుణం. మీరు ఆడవాళ్లే ఈ అబద్ధం సాక్ష్యాలను నమ్మి ఆమెను బలిపశువుని చేయకండి. ఇది పెళ్ళనుకుంటే కాపురం చేయడానికి భర్త అంగీకారం ఎంత ముఖ్యమో భార్య అంగీకారం కూడా అంతే ముఖ్యం. ఇష్టం లేకపోయినా అతనితో కాపురం చేయమంటారా? ఇష్టం లేకుండా జీవితాంతం అతనితో బతకమంటారా? ఇష్టం లేని పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాన్ని ఆమె కల్పించండి ప్లీజ్. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకునే అవకాశాన్ని కోర్టు నీకు కలగజేస్తుంది. భయపడకుండా చెప్పమ్మా, నీకు విడాకులు కావాలా? వద్దు, నాకు విడాకులు అవసరం లేదా? అంటే భర్తతో కాపురం చేస్తావా? మా అమ్మ, నాన్న, అక్క అందరి సమక్షంలో అందరి అంగీకారంతో అగ్ని సాక్షిగా పెళ్లి జరిగిందని చెప్పిన వాళ్ళ మాటల్ని అబద్ధం చేయకుండా అతనితోనే కాపురం చేస్తాను. నాన్న, ఆయన ఉన్నారా? ఎవరు?
మీరంతా కోర్టులో సాక్ష్యం చెప్పి నాకు మొగుడిని అంటగట్టారుగా ఆయన. అక్క, మన మొగుడు గారు ఉన్నారా? ఏమిటి సవతొచ్చిందని బాధగా ఉందా? హలో సెకండ్ వైఫ్, వచ్చేసావా? నువ్వు వస్తావని తెలిసే మన శోభనానికి పూలు పళ్ళు పట్టుకొచ్చా. అత్తయ్య, శోభనానికి ఏర్పాట్లు చేసేయండి. 10 నెలలు తిరిగేసరికల్లా మీ చేతిలో 12 బిడ్డను పెట్టేస్తాను. ఇదిగో ఫస్ట్ వైఫ్, నీ చెల్లెల్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి త్వరగా రెడీ చేయి. చెప్పేది నీకే. ఇష్టం లేకపోతే చెప్పండి, చట్టధికార నేరం కింద తలో 6 నెలలు జైలు శిక్ష ఇచ్చి పారేస్తా. వద్దండి, నా గురించి వాళ్ళకెందుకు శిక్ష? నేనే రెడీ అయిపోతాను. ఈ లోపల మీరు బ్యాంకుకి వెళ్ళి దీన్ని మా బ్యాంక్ మేనేజర్కి ఇచ్చిరండి. ఏమిటిది? మన శోభనం 3 రోజులకి లీవ్ లెటరా? అది లీవ్ లెటర్ కాదండి, మరి నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావా? దేనికి? నాకు ఈ ఉద్యోగం భర్త లేడని, మొగుడు పోయిన ఆడదని జాలిపడిచ్చారు. నాకిప్పుడు భర్త ఉన్నాడు, నన్ను పోషించడానికి చెట్టంత మగాడు తోడున్నాడు. ఇంకా ఉద్యోగం చేయవలసిన కర్మ నాకేమిటి? ఇప్పుడు మీకు నేను పెళ్ళాన్ని, రెండో పెళ్ళాన్ని, అయినా కూడా పెళ్ళాన్నే కదా. అంచేత మీ కాళ్ళు నొక్కమంటే నొక్కి పెడతాను, వండి పెట్టమంటే వండి పెడతాను, పిల్లల్ని కనమంటే సంవత్సరానికి ఒకరిని చొప్పున కంటూనే ఉంటాను. అవన్నీ తర్వాత చేద్దు గానీ ముందు ఉద్యోగం చేయి. ఎలా చేయమంటారండి? మా బ్యాంక్ లో నా పేరు ఊహా, వైఫ్ ఆఫ్ అత్తిలి ఆంజనేయులు అని ఉంది. మీరు బ్రతికుండగా చచ్చిన ఆయన భార్యగా ఉండి ఉద్యోగం ఎలా చేయమంటారు? దాందే ఉందిలే. రేపెళ్ళాడు పేరు కొట్టించేసి సెకండ్ వైఫ్ ఆఫ్ కోడిపెట్టల పట్టాభియాన్ రాయించేస్తా. నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసుకో. అంటే ఉద్యోగం మొదటి భర్తది, కాపురం రెండో భర్తదినా? మీకు సిగ్గనిపించడం లేదు? అస్సలు అనిపించట్లేదు. మీకు అనిపించకపోయినా మీ భార్యగా నాకు అనిపిస్తుంది. చస్తే నేను ఉద్యోగం చేయను. చెయ్యాలి. కోర్టు మీతో కాపురం మాత్రమే చేయమని చెప్పింది, ఉద్యోగం చేయమని చెప్పలేదే. కోర్టు చెప్పకపోయినా నీ మొగుడుగా నేను చెప్తున్నా. నేను ఉద్యోగం చేయకపోతే నాతో కాపురం చేయరా? చెయ్యను. మరెందుకు తాళి కట్టినట్టు, ఎందుకు కోర్టుకెక్కినట్టు? 4000 సంపాదిస్తున్నావు, తాళి కట్టాను. ఆ 4000 నాకు తెచ్చిపెట్టాలని కోర్టుకెక్కాను. సభాష్. చూసారా జడ్జి గారు వీడి నిజస్వరూపాన్ని? రాస్కెల్, విడో అనే కనికరు కూడా లేకుండా ఓ ఆడదాని డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అమ్మ ఊహ, ఈ దుర్మార్గుడి మీద ఇప్పుడే ఒక కంప్లైంట్ రాసి జీవితాంతా జైల్లో ఉండేలా చేస్తాను వెధవని. నువ్వింత చేసినా కూడా మా బావని క్షమించండి అని రాసింది చూడు. ఇలాంటి దేవతలు ఉన్నంత కాలం నీలాంటి నీచులకు శిక్షలు పడవురా, పడవు. అమ్మ ఊహ, నన్ను క్షమించావా? వద్దు, నాకు శిక్ష పడేలా చెయ్యి, నాకు శిక్ష పడేలా చెయ్యమ్మా, నాకు శిక్ష పడేలా చెయ్యి, నాకు శిక్ష పడేలా చెయ్యలేదు. ఎందుకంటే ఆమె ఆడది కనుక. ఏమండి, పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఏం కావాలి? కోడలు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలా, ఈ ఇంటి కోడలుగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలా అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. మనమే ఒక దారి చూపిస్తే బాగుంటుంది. ఏం చెయ్యాలంటావు? మన కోడల్ని కూతుర్ని చేసుకుని దాన్ని కోరుకున్న వాడిని అల్లుణ్ణి చేసుకుందామండి. ఇదే నా మొదటి కోరిక, చివరి కోరిక. కాదనకుండా వాళ్ళ పెళ్లి జరిపించండి. సరే, పెళ్లి చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అయ్యా చలపతిరావు గారు, టైం కావస్తోంది. పెళ్లి కుమార్తెను ఇంటి దగ్గర నుంచి బయలుదేరమని చెప్పండి. నువ్వు వెళ్ళి వెంటనే వాళ్ళందరినీ బయలుదేరి వచ్చేయమని చెప్పు.
పెళ్లి వారు కబురు చేశారు. మీరు బయలుదేరండి, అమ్మాయిని తీసుకుని మేము వెనకాల వస్తాం. అందరం కలిసి వెళ్దాం. అది కాదమ్మా, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు. ముందు మీరు వెళ్ళి ఏర్పాట్లు చూస్తే ఓ చేత పూజ చేయించి మేము తీసుకొస్తాం. పదండి. సరే పదవే. పెళ్లి చేసుకుంటున్నావా అమ్మా? నీకు మొగుడు అచ్చిరాడేమో. ఏమీ లేదు, మొదటి మొగుడు తాళిగట్టగానే చచ్చాడు, రెండో మొగుడు తాళిగట్టి కోర్టుకెక్కి ఫెయిల్ అయ్యాడు. మరి ఈ మూడో మొగుడు నేను నీకు మావయ్యని కాదు, నువ్వు కొత్త మొగుడిని కట్టుకోవాలనుకున్నప్పుడే మన వరుస మారిపోయింది. మీరు మాట్లాడేది నీ మూలంగా బోల్డంత కట్నం పోగొట్టుకున్నాను, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను పోగొట్టుకుని నా బతుకు తెరువు పోగొట్టుకోలేను. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా? నెలకి 4,000 రూపాయలు తెచ్చిపెట్టే పని మనిషిని పోగొట్టుకోవటం ఎవరికి ఇష్టం ఉంటది? ఎవరు వదులుకుంటారు? 2 సార్లు తాళిని పోగొట్టుకున్నావు కానీ శీలాన్ని పోగొట్టుకోలేదు. అందుకే 3వ సారి తాళి కట్టడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నీ శీలం పోయిందనుకో, ఆడికి నీ మెళ్ళో తాళి కట్టం. మావయ్యని కాదు, బావని. కంగారు పడకు, జీవితాంతం నీతో కాపురం చేయను, ఒకే ఒక్కసారి మానభంగం చేస్తా. నన్నేం చెయ్యొద్దు, మీ కూతురు లాంటి దాన్ని. నేను పెళ్ళి వద్దంటే మానేస్తా, జీవితాంతం ఇక్కడ పని మనిషిగా పడుంటా. నన్నేం చెయ్యొద్దు. చెయ్యాలి, ఎందుకంటే ఒకసారి పెళ్లి కోరిక పుట్టిన తర్వాత అదంత తేలిగ్గా చావదు. ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ పెళ్లి మీద ధ్యాస మళ్ళుతుంది. ఆ పెళ్లి జరగకపోతే ఎవరితో ఒకరితో లేచిపోదామన్న బుద్ధైనా పుడుతుంది. ఆ 2 జరగకుండా నువ్వు మరో మగాడికి దక్కకుండా శాశ్వతంగా ఇక్కడే పడి ఉండాలి అంటే నా చేతుల్లో నీ శీలం పోవాలి. అది మీ కోడలండి, కూతురుతో సమానం అండి. ఎంతో సమానం నాకు బాగా తెలుసు. నువ్వు ముందు బయటకు చావు. మీకు పుణ్యం ఉంటుందండి, దాన్ని ఏం చేయండి. కలుపు తీయండి, మీకు దండం పెడతాను. దాన్ని ఏం చేయకండి, దాని జీవితాన్ని నాశనం చేయకండి. మాధవాయ నమః. అయ్యా, ముహూర్త సమయం దగ్గర పడుతుంది, ఇంకా పెళ్లి కూతురు రాలేదేమిటి? రాణి, ఇందాకే బయలుదేరుతున్నారని చెప్పి ఇంకా రాలేదే? ఈ పాటికి వచ్చేయాలి, రాలేదంటే నాకేదో అనుమానంగా ఉంది.
మీద కాలేస్తావా? నేను నీ మొగుడినే. నాకు మొగుడు లేడు, నేను విధవని. నీలాంటి వాడు మొగుడైనా తండ్రైనా కొడుకైనా ప్రాణాలతో ఉండకూడదు. అంటే నన్ను చంపుతావా? అవును, నిన్నిప్పుడు ఒక ఆడదానిగా చంపుతున్నాను, ఒక కొడుక్కి తల్లిగా చంపుతున్నాను, ఒక కోడలికి అత్తగా చంపుతున్నాను. రాక్షసులు కూడా చెయ్యలేని దుర్మార్గాన్ని నువ్వు చేస్తున్నావు. నీకు బ్రతికే అర్హత లేదు. అవునమ్మా, వీడు చస్తే నాకు పోయేది మొగుడే. ఆడజాతికి ఒక నరకాసురుడు చస్తాడు. ఎంత కాదనుకున్నా నేను నీ మొగుడినే. నువ్వు నాకు ఎదురు తిరగకూడదు. అవును, ఇదే మాట నా తల్లి నేర్పింది. అందుకే ఇంతకాలం నువ్వు తిట్టినా కొట్టినా అణిగి మణిగి పడున్నాను. అవును, అలాగే ఉండాలి. ఎందుకు ఉండాలిరా? అనాదిగా వస్తున్న ఆచారం కనుక. మగాడికి లేని ఆచారం ఆడదానికి ఎందుకు ఉండాలి? ఎవరు కల్పించారా ఆచారం? మీరు, మీ మగజాతి. పెళ్ళాం తప్పు చేస్తే శిక్షించే అధికారం మొగుడుకున్నప్పుడు మొగుడు తప్పు చేస్తే శిక్షించే అధికారం పెళ్ళానికి ఎందుకు ఉండకూడదు? మొగుడు యజమాని కనుక, భార్య బానిస కనుక, మగాడు లేనిదే ఆడదానికి బతుకులేదు కనుక. ఏ ఒక్క ఆడదానికే మగాడి కావాలా? మగాడికి ఆడదాని అవసరం లేదా? ఏది ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఆడదాని తోడు లేకుండా మగాడిని బ్రతకమని చూద్దాం. భార్య పోతే కాటి కాళ్ళు చాపు కూర్చునే మగాడు కూడా మరో పెళ్లి చేసుకోవచ్చు. ముక్కు పచ్చలారని వయసులో మొగుడిని పోగొట్టుకున్న ఆడది మాత్రం మరో పెళ్లి చేసుకుంటే తప్ప? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, భోజ్యేషు మాత. ఇన్ని రకాలుగా మగాడికి ఆడద సేవ చేయాలని కోరుకున్నప్పుడు ఆ మగాడు ఆడదానికి చేసే సేవ ఏమిట్రా? పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పాయే గాని మగాడిని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు. పురాణాలు, ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు. అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్ని మొగుళ్ళను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు. 10 మంది ముందు ద్రౌపదిని బట్టలిప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు, బట్టలు ఓడదీయించుకోవాల్సింది కూడా మీరేనని ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. అప్పు తీర్చడం కోసం ఆని నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు, తీర్చాల్సింది నువ్వు, నన్ను అమ్మే హక్కు నీకెక్కడదని చంద్రమతి ఆనాడే అడుగుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. కుష్ఠరోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్ఠు భార్యని కట్టుకున్న కౌశికుణ్ణి చూపించమనండి. భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం యమలోకం వెళ్ళిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు. 2 భార్యలున్న భర్త దేవుడైనప్పుడు 2 భర్తలున్న భార్య దేవతెందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు. అవునమ్మా, భార్యని నిప్పుకో జూదానికో వదిలేసిన వ్యక్తులు మన మొగుళ్ళకి ఆదర్శ పురుషులు. వాళ్ళ వ్యసనాలే తప్ప వాళ్ళ సుగుణాలు వీళ్ళకక్కర్లేదు. త్యాగాలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు ఒక్క భార్యకు మాత్రమే కాదు, భర్తకు కూడా కావాలి. దేవతల్ని కన్నా రాక్షసుల్ని కన్నా ఆడదే కంటుంది. అలాంటి ఆడదాన్ని రాక్షసంగా కబళిస్తున్నాడు ఈ మగాడు. వాడు రాక్షసుడని తెలిసినప్పుడు ఆడదేవాణ్ణి అంతం చెయ్యాలి. చంపి తీరాలమ్మా, లేదంటే ఇలాంటి జాతి రెచ్చిపోతుంది, మన జాతి చచ్చిపోతుంది. ఇలాంటి కిరాతకులకు బుద్ధి కావాలి. మీలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి. మీరు చావాలి.
ఏమిటండి ఇది? ఆనాడు సత్యభామ లోక కళ్యాణం కోసం నరకాసురుణ్ణి చంపితే ఈనాడు మీ కళ్యాణం కోసం ఈ నరకాసురుణ్ణి నేను చంపాల్సి వచ్చింది బాబు. ఇప్పుడు మీ పెళ్లికి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. నువ్వు కోరుకున్న నా బిడ్డను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకో. పెళ్ళు. మా పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ పెళ్లి మీరే చేయాలి. నేను విధవను బాబు, శుభకార్యం చేయకూడదు. పెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకోండి. దేవత గుళ్ళో లేదు, ఇక్కడే ఉంది. ఒక ఆడదానికి పసుపు కుంకాలు ఇవ్వడం కోసం మీ పసుపు కుంకాలు పోగొట్టుకున్నారు. మీకంటే గొప్ప దేవత ఇంకెక్కడా ఉండదు. మీ చేతులతో మా పెళ్లి జరిపించండి. Huh.